నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్, అలాగే న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడతాం. మాధవి గారు నమస్తే అండి. నమస్తే పద్మిని. కొంతమంది మనతో అంటూ ఉంటారు, అష్ట కష్టాలు ఉన్నాయండి, మాకు ఏం చేయాలో తెలియట్లేదు, ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం, ఏం చేయమంటారు మమ్మల్ని? అది ఏదైనా అవ్వచ్చు. అంటే 4-5 కష్టాలు ఒక్కొక్కసారి ఒకేసారి మీద పడుతూ ఉంటాయి. అది ఫైనాన్షియల్ అవ్వచ్చు, అంటే ఆర్థికపరమైన సమస్య అవ్వచ్చు, ఆరోగ్యపరమైన సమస్య అవ్వచ్చు. ఒక్కొక్కసారి చూస్తాం ఆరోగ్యపరమైన సమస్యలు అలా వెంటాడుతూనే ఉంటాయి ఇంట్లో అందరినీ. వీళ్ళు అయ్యారు అనుకుంటే వాళ్ళు. మొన్నటిదాకా మా ఆయనకు ఉండింది, తర్వాత నాకు స్టార్ట్ అయింది. ఇలాంటి సమస్యలు కొంతమందికి ఉంటాయి. ఇక ఆర్థికపరమైన సమస్య అంటే యజమాని ఫేస్ చేశాడంటే దాని తాలూకా ప్రభావం మొత్తం ఇంటిలిపాది మీద ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది అంటే అష్ట కష్టాలు, వీటి నుంచి బయటపడాలంటే ఏంటండి? ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా ప్రేక్షకులకి? పద్మిని, అష్ట కష్టాలు అని వాడారు మీరు. ఆ పదం దగ్గర ఆగుదాం. నిజంగా అష్ట కష్టాలు ఉంటాయా? 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 ఉంటాయి కదా. ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎవరినైనా ఒక మనిషిని నేను అడిగి అష్ట కష్టాలు చెప్పండి మీవి, గుక్క పీల్చుకోకుండా చెప్పండి అని నేను అన్నాను అనుకో, 8 ఆపకుండా చెప్పగలుగుతారా? 8 ఉండవు, 3-4 ఉంటాయి. అంతే కదా. సో అష్ట కష్టాలు అనేది ముందు ఒక ఊత పదంగా తయారైపోయింది మనకి. అదొక దయ్యం తయారైంది. మనం అన్ని ఉండవు. చూడండి, ఇప్పుడు మీరే అడిగారు ఆర్థిక సమస్యలు ఉంటాయండి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మానసిక సమస్యలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఆర్థిక సమస్యలు ఉన్నాయనుకోండి, డెఫినెట్ గా స్ట్రెస్ వచ్చేస్తుంది. స్ట్రెస్ వచ్చేస్తే ఆరోగ్య సమస్య ఫాలో అయిపోతుంది, ఇమ్యూనిటీ పడిపోతుంది. మనం లేకపోతే తిండి సరిగ్గా తినము, లేకపోతే నిద్ర సరిగ్గా ఆరోగ్యం పాడు. కరెక్ట్. మహా అయితే ఈ 3 ఉంటాయి. ఎవరో ఒకళ్ళకి లేకపోతే అందరికీ, మనందరికీ కూడా ఎక్కడో చోట ఇవి ఎక్కడో చోట 1-2 వచ్చేస్తూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ముందు ఇదొక మానసిక భయం తయారైపోయింది మన మనుషుల్లో, మన పాపులేషన్లో. ఎక్కడైనా సరే వరల్డ్లో పాపులేషన్ చూడంగానే ఎవరితో అయినా మాట్లాడండి, ఒక టైంకి ఇది చేయలేకపోయినా ఇవాళ ఏమో ప్రాబ్లం వచ్చేస్తుందేమో, అమ్మో ఏదో మునిగిపోతుందేమో, ఏదో కష్టం వచ్చేస్తుందేమో, కష్టం వాడడం. లేకపోతే ఆ పదం అనడం కూడా నాకు ఇష్టం లేదు. జనరల్గా కొంతమంది అనేస్తూ ఉంటారు కొన్ని పదాలు, అవి అనడం కూడా నాకు ఇష్టం లేదు. అలాంటి పదాలు దరిద్రం ఇలాంటివి, లేకపోతే చీ అను, చూ అను, చా అను, ఇలాంటివి పదాలు మనం ఎప్పుడైతే వాడతామో పద్మిని, మన బ్రెయిన్ సబ్ కాన్షియస్ అనేది అది బాగా రిజిస్టర్ చేసుకుంటూ ఉంటుంది. మనం ఎన్ని రెమెడీస్ అయినా చేయనివ్వండి, అవి బయటికి రావు. ఎందుకు? మనం ఆ రెమెడీ చేసేటప్పుడు తూతు మంత్రంగా ఆ స్తోత్రం చదివేస్తామో, దేవుడి మీద ఉన్న 2 నిమిషాలు ఓకే చదివేస్తాం, అయిపోయింది, చదివేసాం, మనకేం అవ్వలేదు, మనకేం రిలీఫ్ రాలేదు. ముందు ఆ ఆలోచన నుంచి బయటికి రండి. దరిద్రం అనుకోవడం మానేయండి. నెగటివ్ వర్డ్స్ నెగటివ్ వర్డ్స్ అనేవి వద్దు. నిజంగా అష్టం ఉన్నాయా? అష్ట కష్టాలు ఉన్నాయా? ఉండవు. నిజం చెప్పండి, ఉంటాయా? ఉండవు. అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎవరికి ఉండవండి? అందరికీ ఉంటాయి, ఎక్కడో ఒక స్పియర్లో. ఎప్పుడూ కూడా నేను ఒక మంచి ట్రిక్ చెప్తాను, చూడండి. ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్, చాలా మంది మీద ట్రైడ్ అండ్ టెస్టెడ్, చాలా చక్కగా పనిచేస్తుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, స్లీప్ ఓవర్ దట్ ప్రాబ్లం అంటాను. ఆ ప్రాబ్లం మీద పడుకోండి, ఆ ఐడియా మీద పడుకోండి. ఎలా పడుకోవాలి? ఇప్పుడు చూడండి, ఒక ఆలోచన ఉంది, దీనికి ఏం చేద్దాం అని భార్య అనుకోండి భర్తతో డిస్కస్ చేస్తుంది, భర్త అనుకోండి భార్య. లేదు, పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదు, కాలేజ్ పిల్లలు సీట్ల కోసమో, మెడిసిన్ సీటో, ఇంజనీరింగ్ సీటో, ఏదో జాబో, వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో డిస్కస్ చేస్తారు, లేకపోతే ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తారు. ఆ పర్టికులర్ థాట్ ప్రాసెస్ మీద ఓకే, ఈ థాట్ ఉంది, రేపు ఉదయాన్నే నేను లేచిన తర్వాత దీనికి నాకు 100 సొల్యూషన్స్ వస్తాయి, రేపొద్దున నేను లేచి సొల్యూషన్ని ఏరుకోవాలి, ఈ థాట్తో అనేసి పడుకుని పోండి. అంతే. ఇదే లాస్ట్ థాట్ ఉండాలి మీ బ్రెయిన్లో, ఇంకే థాట్ ఉండకూడదు. ఇదే థాట్తో పడుకోండి. నేను గ్యారంటీ ఇస్తాను, రేపు మార్నింగ్ మీరు నిద్ర లేవగానే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిల్లో నుంచి సొల్యూషన్ ఏరుకునే పరిస్థితి మీకు వస్తుందంటే మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా, మీ బ్రెయిన్కి ఒక హోంవర్క్ ఇచ్చి పడుకోబెడుతున్నారు మీరు. రేపొద్దున నేను సొల్యూషన్స్ ఏరాలి. బ్రెయిన్ రాత్రంతా ఆ సొల్యూషన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఉదయం లేవగానే మీకు సొల్యూషన్స్ వచ్చేస్తాయి, మీరు వెంటనే ఏరండి. లేదంటే నాకు 1 కోటి రూపాయలు అప్పు ఉంది, లేదా నాకు 5 కోట్లు అప్పు ఉంది, నేను అవి ఎలా తీర్చుకుంటాను, దానికి నాకు సొల్యూషన్స్ వస్తాయా? రియాలిటీగా మాట్లాడుకుంటే రియలిస్టిక్
సొల్యూషన్స్కి. ఏదైతే నిజంగా మనం కూరుకుపోయి అన్యాయంగా కూరుకుపోయి లేకపోతే తెలిసి తెలియక మనం కొన్ని కష్టాల్లో కూరిపోతూ ఉండడం జనరల్గా ఎవరైనా సరే పాపులేషన్లో అది సర్వసాధారణంగా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చక్కగా ఫ్రెష్గా లేసిన తర్వాత మీ బ్రెయిన్ మీకు సొల్యూషన్స్ అనేది ఇచ్చేస్తుంది. మీరు చక్కగా ఏరుకోవడానికి ఒక మంచి సొల్యూషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈ ప్రక్రియ ఎప్పుడైతే మనం అవలంబన చేసుకుంటామో మన లైఫ్లో ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది డెవలప్ అయిపోతుంది. మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఇలాంటి పదాలు ఇందాక మనం పొరపాటున వాడిన పదాలు కూడా అవి వాడదు. ఆ నెగటివ్ మైండ్ సెట్ నుంచి దూరం అయిపోతుంది. ఎప్పుడైతే నెగటివ్ మైండ్ సెట్ నుంచి దూరం అవుతుందో, చూడండి పద్మిని, మనం వినే వర్డ్స్ మన మైండ్ మీద ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాయి. కానీ ఏ వర్డ్స్ అయితే మనకు అనుకుంటామో అవి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. సో మనం పొరపాటున కూడా నా దరిద్రం ఇంతే, నా కర్మ ఇంతే, నేను వాడద్దు, నేను పదాలు పెళ్లి వాడద్దు. చేసుకోకుండా ఉండాల్సింది, ఇలాంటి మాటలు మామూలుగా వింటూ ఉంటామండి. ఇలాంటి విని చెవులు కుళ్ళబూసుకుని చేసుకున్న సందర్భాలు నాకు కూడా ఉన్నాయి. విన్నాను, నేను కూడా విన్నాను. చాలా బాధపడతాను. అయ్యో అలా విని ఎందుకు అలా అంటున్నారు అని అనకూడదు. అలా మా కర్మ ఇంతే. చిన్నప్పటి నుంచి ఇంకా కొంతమందిని విన్నాను, ఏమంటే చిన్నప్పటి నుంచి నేను కష్టమే పడ్డానండి, ఎందుకు అలా అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి మీరు చక్కగా ఎదుర్కొని ఇంత దూరం వచ్చారు, అది మీ క్రెడిబిలిటీ. మీరు ఇంత సాధించారు, ఇంత పడి కూడా నుంచున్నారు. అలా అనుకుని చూడండి, మీ ఆయుష్ పెరుగుతుంది ముందు. ఎందుకు? మీ బ్రెయిన్ ఎంతో చక్కగా పాజిటివిటీని రిలీజ్ చేసింది. అలా అనండి, ఇవాళ 2 ముద్దలు ఎక్కువ తింటారు మీరు. మీ ఆనందం ఇంకా చక్కగా ఇంకా ఆనందపడిపోతారు. లేదు, ఇవి అనిన తర్వాత కూడా ఇంకా బాగా చక్కగా దీనిలో నుంచి బయటకు వచ్చేయాలంటే ఒక స్విచ్ వర్డ్ చెప్తాను. స్విచ్ వర్డ్ అనే ప్రక్రియ కూడా చెప్తాను చూడండి. డివైన్ మ్యాజిక్ యాక్ట్ నౌ. డివైన్ మ్యాజిక్ యాక్ట్ నౌ. డివైన్ మ్యాజిక్ యాక్ట్ నౌ. డివైన్ మ్యాజిక్ యాక్ట్ నౌ అనేది ఆ డివైన్ యొక్క మ్యాజిక్ని, ఏదైతే మీ డివైన్ అని మీరు నమ్ముతున్నారో ఆ మ్యాజిక్ని యాక్ట్ నౌ అని మీరు అడుగుతున్నారు. అంటే యూనివర్సల్ మ్యాజిక్ నా మీద పనిచేయాలి అని అడుగుతున్నారు. ఆ డివైన్ మ్యాజిక్ యాక్ట్ నౌ అనేది మీరు ఎప్పుడు చేస్తారు? ఈ పర్టికులర్ స్విచ్ వర్డ్ రాత్రి నిద్రపోయే ముందు లేదా ఉదయం నిద్ర లేచిన తర్వాత వెంటనే. దీనికి బ్రష్ చేసుకోవాలా అండి, మళ్ళీ స్నానం చేసి చేయాలా, అవేమొద్దు. బెడ్ మీద పడుకోవడం వద్దు, నిద్రపోయి లేకపోతే పడుకునైనా సరే మీరు కామ్గా ఎటువంటి కాళ్ళు ముడుచుకుని అలా కాళ్ళు తన్నేసుకుంటూ అలా చేయకుండా స్ట్రైట్ గా చక్కగా పడుకుని, లేకపోతే మంచం మీద లేచి కూర్చుని బాసపెట్లు వేసుకుని చక్కగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని, లేకపోతే మీ ఎదురుగుండా మీకు గనుక భగవంతుని ఫోటో పెట్టుకునే అలవాటు ఉంటే అలాగా పెట్టుకుని డివైన్ మ్యాజిక్ యాక్ట్ నౌ అలా అనేటప్పుడు ఏదైతే దేని మీద యాక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఒక్క ఆస్పెక్ట్ ని మనసులో బాగా మన్నన చేసుకోండి. ఇప్పుడు డబ్బులు రావాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు ఈ మెడికల్ సీట్ రావాలి, నాకు ఈ ఉద్యోగం రావాలి, ఈ ఇంజనీరింగ్ సీట్ రావాలి, ఆరోగ్యం నా ఆరోగ్యం బాగా అవ్వాలి. డివైన్ మ్యాజిక్ యాక్ట్ నౌ, డివైన్ మ్యాజిక్ యాక్ట్ నౌ అనుకుంటూ ఉంటే చాలా అదొక స్పందన వచ్చేస్తుంది మన బాడీస్ లో. స్పందన వచ్చేస్తుంది. మీ ఇష్టం, 4 సార్లు అనుకోండి, 5 సార్లు అనుకోండి, 11 సార్లు అనుకోండి. డివైన్ నంబర్స్ ఉంటాయి కదా, 21 నంబర్స్, 21 టైమ్స్ అనుకోండి, 22 టైమ్స్ అనుకోండి. ఏంజల్ నంబర్స్, డబుల్ డిజిట్స్ ఏంజల్ నంబర్స్ అంటాం మన న్యూమరాలజీలో. అలా అన్ని టైమ్స్ అనుకోండి. కానీ ఇన్పొజిషన్ లాగా మాత్రం అనొద్దు, ఏదో చిలకలు పలుకుతున్నట్టు మాత్రం దయచేసి అనొద్దు. ఎటువంటి రిజల్ట్స్ రావు. అది ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే మనం ఫీలింగ్ని అసోసియేట్ చేస్తామో ఒక స్విచ్ వర్డ్కి, అప్పుడు ఖచ్చితంగా స్విచ్ వర్డ్స్ పనిచేయడం మొదలు పెడతాయి. రైట్, బాగుందండి, మంచి మార్గం ఇది. ఇది ఎన్నాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేయాలంట? అయ్యే వరకు ఫీలింగ్తో అసోసియేట్ చేస్తే మీరు నమ్మరు పద్మిని, 3-4 రోజులు అయిపోయిన వాళ్ళని కూడా చూశాను నేను. అలా కూడా చూసాను. లేకపోతే అదొక ఇంపోజిషనే అవుతుంది, ప్రతిరోజు అదొక పద్ధతి అవుతుంది, ఏది అవ్వదు. ఒకసారి అయిన తర్వాత యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పాలా, గ్రాటిట్యూడ్ చూపించాలా? డెఫినెట్లీ అది ప్రతిరోజు చేయవలసిందే. మనం భోజనం చేసేటప్పుడు కానీ, నేను మీతో మాట్లాడుతున్నాను, రోజు వారంలో ఒక 2-3 సార్లు మిమ్మల్ని కలుస్తాను, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. తప్పకుండా మన ఇద్దరం అనుకున్నట్టు మీరు కాల్స్ లో ఎప్పుడు చెప్తూ ఉంటారు నైస్ టాకింగ్ టు యూ అని, వెళ్ళేటప్పుడు నాకు చెప్తూ ఉంటారు. నిజంగా అది మీకు ఒక మీ స్కెడ్యూల్స్ కి అది మీకు కొంచెం కష్టమే, బట్ స్టిల్ మీరు మెయింటైన్ చేస్తారు. అది మీలో ఉన్న గ్రాటిట్యూడ్. ఆ రకంగా మనం ఎప్పుడు కూడా అదే రకంగా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండడం అనేది మంచిది.